హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. మంచి కాఫీ లాంటి సినిమాలకు క్యారెక్టర్స్ ఆయన. అలాగే ఒకటి కాదు రెండు కాదు 25 ఇయర్స్గా అలాంటి మూవీసే తీస్తున్నారు. అలాంటి సినిమాలకే క్రేజ్ ఎక్కువ ఉంది. అది ఎవరి సినిమాలకో తెలుసా? చెప్తాను. అలాగే ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఆయన ఎవరో కాదు, ఇప్పుడు కుబేర లాంటి మల్టీ స్టారర్ మూవీతో ప్రయోగం చేశారు. ఎస్, మిస్టర్ కూల్ అండ్ పర్ఫెక్షనిస్ట్ శేఖర్ కమల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. భార్యని అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఇండస్ట్రీలో మీరు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ ఫేవరెట్ హీరోని కలిసి ఒక ఫోటో కూడా షేర్ చేశారు. సో ఆయనతో ఏమైనా సినిమా తీస్తున్నారా అని వచ్చి అంటే ఉంటుందా సార్? లేదు, అది ఆయనతో తీయాలని అందరికీ ఉంటుంది బేసిక్. కానీ అది నేను దాని గురించి అని కాదు, జస్ట్ అంటే చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు, ఆయన ఫ్యాన్గా ఉన్న వాళ్ళు. సో సడన్ అయితే 25 ఇయర్స్ అయితే మేబీ ఎక్కడో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటుంది కానీ సినిమాలో రావడానికి. అది నాకు ఆ సబ్ కాన్షియస్ ఉంటుంది. ఐ థాట్ ఐ షుడ్ మీట్ హిమ్. బస్ నాకు అది నేను ఆయన ఒక రీజన్, ఇన్స్పిరేషన్ అని నేను నాకు ఎవరిని కలవాలా 25 ఇయర్స్ అంటే ఆయనే ఫస్ట్ వ్యక్తి అనుకున్నాను నేను. దట్టు డాలర్ డ్రీమ్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కుబేర లాంటి వరకు వచ్చారు సార్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ మేకింగ్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కదా సార్ ఈ జర్నీ? అంటే నేను పర్సనల్గా నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ అదేం పెద్ద మారలేదు. బికాజ్ నా వాయిస్ ఫిల్మ్స్ సపోజ్ టు బి ఒక వాయిస్ అనుకుంటాను. నేను వాట్ చెప్పాలనుకుని చెప్తా వచ్చాను. చాలా మారినాయి సినిమాలు అప్పటి నుంచి. అంటే అప్పుడు లైక్ ఆ సినిమాకి స్ట్రగుల్ అవ్వడము, ట్రై చేయడము, ప్రొడ్యూసర్ లేకపోవడం, డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం, అన్నిటి నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క సినిమా అందరికి నచ్చి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఒక స్థాయిని ఇచ్చారు. ఇప్పుడు 25 ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో ఐ థింక్ ఒక యునీక్ స్టేటస్ ఇచ్చారు నాకు తెలుగు ఆడియన్స్. దట్ అదే మీరు అన్నట్టు కూల్ మూవీస్, సమ్ మంచి మూవీస్, రిలాక్స్డ్గా ఉంటాయో లేకపోతే సెన్సిటివ్గా ఉంటాయో, ఏదో సంథింగ్ దట్ దే లైక్ అబౌట్ మై మూవీస్, అది ఆ స్థాయి ఇచ్చి కంటిన్యూ అన్నట్టు అని చెయ్యి ఇట్లాంటి మూవీస్ అన్నట్టు అనిపిస్తుంది నాకు 25 ఇయర్స్. సో ఐ థింక్ నేను ఎంత చేశాను, ఏం సినిమాలు చేశాను అంటే హౌ దే యాక్సెప్టెడ్ ఇట్. ఇట్లాంటి వేరియస్ అంటే మాస్ మూవీస్, పెద్ద హీరోలు, వేరే వెరైటీ ఆఫ్ స్టోరీస్ చేసే దీంట్లో నాకు ఒక పేజ్ ఉందన్నమాట. సో కేటాయించినందుకు ఐ థింక్ ప్రేక్షకులుగా అయితే రియలీ ఫీల్ ఆబ్లిగేటెడ్ టు దెమ్. ఆ స్థాయి నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ అంటే మీ మూవీస్ అనగానే ఇప్పుడు నేను చెప్పినట్టు మంచి కాఫీ లాంటి కూల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు కుబేరతో జానర్ చేంజ్ చేశారు. దట్టు 25 ఇయర్స్ నుంచి అలాంటి కూల్ మూవీసే తీస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. సో కుబేరతో ప్రయోగం చేశారు కదా, సో ఇది ఇంకా జానర్ చేంజ్ చేస్తూ ఉంటారా సార్? అలా అని ఏం కదంటే నేను ఇంటెన్షనల్గా ఇది చేయాలి, జానర్ చేంజ్ చేయాలో లేకపోతే ఇలా అని ఆలోచించను. బేసిక్గా కథ ఏం డిమాండ్ చేస్తే సపోజ్ అంటే జానర్ చేంజ్. ఇప్పుడు హ్యాపీ డేస్ నుంచి నేను అక్కడ ఒక రొమాంటిక్ కామెడీస్ చేస్తూ స్టూడెంట్ ఫిల్మ్ అని హ్యాపీ డేస్ తీశాను, తర్వాత పొలిటికల్ ఫిల్మ్ అని లీడర్ తీశాను. సో ఇట్స్ ఏది ఇన్స్పైర్ చేస్తే ఆ టైంకి ఏది అనిపిస్తే అది, ఏది వర్కౌట్ అవుతాయి, ఏది తడితే కథగా ఇది చెప్పాలి అనిపిస్తే దెన్ అది ఆ కథకి చెప్పినట్టు డైరెక్షన్ ఉంటుంది. సో ఈ సినిమా ఇట్స్ నాట్ ఇట్స్ సింపుల్ సినిమా కాదు, పెద్ద స్కేల్, రెండు ప్రపంచాలను చూపించే సినిమా అది. సో ఒక అత్యంత పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి, అత్యంత సంపదతో ఉన్న వ్యక్తి మధ్య ఒక ప్లే అది. సో ఇది బాంబేలో తీయడం, ఇది ఇట్లా గ్రిట్ తోటి ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ కూల్గా ఇట్లా ఉండదు బేసిక్. సో ఇట్ బి లైక్ ఆ సినిమాకి కావాల్సిన కైండ్ ఆఫ్ క్యాన్వస్, దాని కైండ్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది అనమాట. సో నేను నేను డైరెక్ట్ చేయడం సేమ్, కానీ కథ వేరు ఉన్నది. కానీ ఇప్పుడు కుబేరాలో మల్టీ స్టారర్ మూవీ సార్, అంటే ఇద్దరు స్టార్స్. సో వర్సటల్ యాక్టర్ ధనుష్ గారు, అలాగే నాగార్జున గారు ఒక పక్క, ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న రష్మిక గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ధనుష్ గారికి, నాగార్జున గారికి అంటే క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేసేటప్పుడు అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది సార్. సో ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే కథను పట్టు తీసుకున్నారా, లేదంటే ఇద్దరు స్టార్స్ ఉన్నారు కదా అని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎలా చేసినా చూస్తారు ఫ్యాన్స్ అనేది అది మైండ్లో పెట్టుకున్నారా?
లేదు ఎలా చేసినా చూడరండి సినిమాలు ఇప్పుడు యాక్చువల్లీ చేంజ్ అయిపోయింది పరిస్థితి. అంటే టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, టూ మచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియన్స్కి. సినిమా కెనాట్ బి మేడ్ ఎలా అంటే ఒక స్టార్డమ్ తోటే చేయరు బేసిక్గా, చూడరు అని నా నమ్మకం. ఇది జనరల్గా ఇప్పుడు వాళ్ళిద్దరు స్టార్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్కి సాటిస్ఫై చేయడం అట్లా కాదు. కథకి యాప్ట్ ధనుష్ అని, యాప్ట్ నాగార్జున అని తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా స్టార్డమ్ మర్చిపోయి, స్టార్డమ్ కాదనుకుని ఒక నార్మల్ ఆ క్యారెక్టర్లో ఒదిగి చేశారు ఇద్దరు బేసిక్గా, ధనుష్ కానీ నాగార్జున కానీ రష్మిక కానీ. సో ఇది కథని నమ్మి చేసిన ప్రయత్నం అన్నమాట, నాట్ స్టార్డమ్ అట్లా అని. ఇది పాన్ ఇండియా కూడా, ఎందుకంటే అది సినిమా బాంబేలో ఉంటుంది. సో బాంబేలో ఉండి లాంగ్వేజ్ ఇష్యూస్, జాగ్రఫికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి సినిమాలో. సో అందుకే అది పాన్ ఇండియా అయిందంటే ఎవరైనా చూడగలుగుతారు. బాంబే అందరికీ తెలిసిందే కదా, ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. సో అలాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఎవరు స్టార్ నేనేంటి అట్లా కాకుండా పాత్రల్లో ఒదిగి చేశారు అందరూ. సార్ అంటే మీరు 20 minutes ధనుష్ గారికి నరేషన్ ఫోన్లో చెప్పినప్పుడు ఆయన చాలా అంటే చెప్పారు కదా సార్, తర్వాత బాగా ఎండలో నుంచోబెట్టారంట కదా సార్. బాగా ఎండలో నడి రోడ్డు మీద ఎండలో నుంచోబెట్టారంట కదా సార్. ఆయన పాత్ర అదే ఫస్ట్ అంటే ఆయన బిచ్చగాడి పాత్ర. సో బేసిక్గా ఆ పాత్రకి అలా అంటే ఆయన ముందే చెప్పాను, ఆయన ఏదో ఫన్ సరదాగా అన్నాడు ఆయన ఇట్లా ఈ రోల్ అని. కానీ అది వన్ ఆఫ్ ద అంటే ఓపెనింగ్ అది. సో ఓపెనింగ్లో యూ సీ హిమ్ అంటే విశ్వరూపం చూపించినట్టు ఉంటుంది అతని యాక్టింగ్ అని అతని. సో కష్టపడ్డాడు చాలా, అంటే చాలా చెత్త కుప్పలు, రోడ్లు, సముద్రాలు, అడవులు అన్నిట్లో రన్నింగ్ తిరిగి అలాంటి పాత్ర బాగా కష్టపడి చేశాడు యాక్చువల్లీ. సార్ డంప్యార్డ్లో కూడా తీశారు. డంప్యార్డ్ సార్ షూటింగ్ 100 పైన అయింది. మేము 100 days ఎక్కువ, 100 days బియాండ్, మోర్ దెన్ 100 days. డంప్యార్డ్లో అంటే 3-4 days అంటే సంథింగ్ లైక్ అంటే వేరే టైమ్స్. ఓకే. సో అక్కడ కూడా ఫన్ జనరేట్ అయింది కదా సార్, అంటే చెప్తున్నప్పుడు స్మెల్ ఏదో వస్తుంది అని చెప్పేసి. నిజంగా సార్ అసలు ఇద్దరు రష్మిక అండ్ ధనుష్ చేశారు. సో చాలా అంటే వాళ్ళు అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బేసికలీ రష్మిక కూడా ఎక్కడి నుంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది, జస్ట్ అది చేసి అలా చేసేయడం. ఎక్కడ అంటే లొకేషన్ ఇది అనగానే ఇలా ఒక్క నిమిషం కూడా తడబడకుండా చేసేసింది. అంటే ఏం కావాలి, ఏం చేయాలి అని అంతే. ఓకే. అక్కడైతే లొకేషన్ గురించి అయితే ఏది అడగలేదు. కానీ ఘాట్ రోడ్స్లో కూడా తీసేయాలంటే కదా సార్, ఘాట్ రోడ్స్ అంటే అలిపిరి ఇట్లా. ఘాట్ రోడ్స్ తిరుపతిలో మెయిన్ హెక్టిక్ ఉన్న ఏరియాలో చేసాము తిరుపతిలో. అట్లా మొత్తం సినిమా అంతా రియల్ లొకేషన్స్లో, ఎక్కువ మెజారిటీ పోర్షన్ రియల్ లొకేషన్స్లో తీసాం. కొన్ని వీలు కాకపోతే తప్ప మిగతా అంతా ఎక్కడికక్కడికి వెళ్ళి చేసాం అన్నమాట. సో అది పాత్ర, అది సినిమాకి చాలా ఇంపార్టెంట్. దట్టు మీరు తీసిన మూవీస్ అన్నిట్లో కల్లా అంటే ఫస్ట్ ఎవరైతే యాక్ట్ చేస్తారంటో మీ మూవీలో న్యూ హీరోయిన్ కానీ న్యూ హీరో కానీ యాక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు స్టార్స్ అయ్యారు సార్. సో అంటే మీది హీరోస్కి హీరోయిన్స్కి లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చా సార్? ఏం చెప్తారు దీనికి? లక్కీ హ్యాండ్ అనే కాదు, ఇట్స్ కుదురుతాయి కొన్ని. అంటే ఎవరు అప్పుడు మనం కొత్త వాళ్ళన్నా ఎవరైనా ఒక సినిమాకి వాళ్ళ అవసరమే కాదు, నా అవసరం ఉండి తీసుకుంటాను. సో నేను వాళ్ళకి ఫేవర్ చేయడం కాదు, వాళ్ళు నాకు ఫేవర్ చేసినట్టే అనుకుంటాను. అంటే పాత్రలో అది దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో లక్కీ హ్యాండ్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా సార్ అంటే చూడగానే అలా? లేదు, నేను రాసుకున్న పాత్రని వాళ్ళు మ్యాచ్ అయిన అయితే తీసుకుంటాను. సో నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, ఏం చేయను. సో దగ్గర నేను ఇలా రాసుకుంటాను, ఇలాంటి మ్యానరిజమ్స్ ఉంటాయి కుర్రోడికి, ఇలా ఉంటుంది, ఈ సన్నగా ఉంటాడో, అలా ఉంటాడో, మసులు ఉంటాడో, లేకపోతే ఏదో అట్లాంటి బేసిక్ అన్నీ చూసుకుని రాసుకునే దానికి దగ్గరగా ఉంటే తీసుకుంటాను అనమాట. సో అందులో నా స్వార్థమే ఉంటుంది బేసిక్. వాళ్ళని నేను ఈ సినిమా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళది, నా లక్కీ హ్యాండ్ కాదు, వాళ్ళ కష్టం, వాళ్ళ ఎఫర్ట్ మీద ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ అయినా, నవీన్ పోలిశెట్టి అయినా, వీళ్ళందరూ ఆ సినిమాలో లైవ్ ఇస్ బ్యూటిఫుల్లో, సాయి పల్లవి గారు, కమలేని సాయి పల్లవి, ఎవరైనా సరే ఆ సినిమాకి తగ్గట్టు నేను ఎంచుకుంటాను. తర్వాత ఆ సినిమా తర్వాత వాళ్ళ టాలెంట్, అంటే వాళ్ళు హౌ దే డూ, వాళ్ళ టాలెంట్ నా లక్కీ హ్యాండ్ అనుకున్నాను. అంటే అలా కామెంట్ వచ్చింది సార్. సో మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారా సార్ యాక్టర్స్లోనా? అందరూ ఎవరి స్పేస్లో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అందరు బాగా చేస్తున్నారు, ఎవరి స్పేస్లో వాళ్ళు బాగున్నారు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక నరేషన్ ఎవరైనా చెప్తే సాయి పల్లవి గారికి అది అక్కడ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ షీ డిడ్ంట్ యాక్సెప్ట్.
శేఖర్ కమల గారు నరేషన్ చెప్తే యాక్సెప్ట్ చేస్తారని ఒక కామెంట్ ఉంది సార్. దీనికి ఏం చెప్తారంటే మీ శిష్యురాలు అనుకోవాలా లేదంటే ఎలా ఎలా అనుకోమంటారు సార్? అది ఏం లేదమ్మా యాక్చువల్లీ. అదే తనకు నచ్చితే అంటే తనకి ఇప్పుడు నేను ఆమెకి ఇచ్చిన రెండు సినిమాలు సపోజ్ మేము చేసిన 2 సినిమాలు ఫిదా కానీ లవ్ స్టోరీ కానీ అవి చాలా అమ్మాయికి ఆథర్ బ్యాక్ స్టోరీస్ అయ్యి. సో అది అలాంటి ఇప్పుడు నేను ఏదో చిన్న రోల్ ఏదో చేయమంటే చేయదు తన, అది నాకు నేనే ఒప్పుకోదు తనకి తన అంటే తన అలా ఉంటుంది. అని నేను అనుకోవడం తనకి అంటే ఇట్స్ నాట్ సినిమా ఇప్పుడు నేను అడిగానని అట్లా కదా. సినిమా కథ సినిమా ఏంటి ఎలా ఉంటుంది అని తన బాగా చూసుకుంటుంది, కేర్ఫుల్గా ఎంచుకుంటుంది తను యాక్చువల్లీ. అలానే నేను కూడా ఉత్తినే తన అంటే 2 సినిమాలు చేశాను కాబట్టి ఇది చేయమని నేను అడగను. సో అది పాత్ర బట్టి అలానే సెలెక్ట్ చేస్తుంది. సో ఐ థింక్ నాకు నో చెప్పగలుగుతుంది, నచ్చకపోతే చెప్పగలుగుతుంది. ఇంకోటి ఫ్యాన్స్ నుంచి క్వశ్చన్ సార్, శేఖర్ కమల గారికి సన్నగా ఉన్న వాళ్ళే మూవీస్లో నచ్చుతారా అంటే మా లావు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక మీము ఉంది సార్, దీనికి ఏం చెప్తారు? అలా ఏం లేదమ్మా, ఎందుకు నాకు బాగానే అంటే లావు సన్నా అని కాదు, అసలు నేను ఫిజికాలిటీ మీద అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. అందరూ నా హీరోలు అందరూ బాగా అంటే మస్కులర్ 6 ప్యాక్లు అట్లా నాకు అవసరం ఎక్కువ ఉండదు బేసిక్. అంటే నేను ఆ సినిమాలో చూపించే అవసరం ఉండదు మామూలుగా. సో అంతే తప్ప నేను లావుస్ అంత చూడను యాక్చువల్లీ. అయితే క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. సో నాని గారితో మీరు మూవీ తీస్తే ఏ జానర్లో ప్లాన్ చేస్తారు సార్? తీస్తే దానితో ఏదైనా అంటే మేబీ నాని మనందరికీ గై నెక్స్ట్ డోర్ బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉంటుంది. సో అంటే ఏదైనా చేస్తాడు ఆయన, టెరిఫిక్ పర్ఫార్మర్, అన్నీ చేశాడు అన్నీ. ఇప్పుడు యాక్చువల్లీ ఎంత వర్స్టైల్గా అన్ని పాత్రలు చేస్తున్నాడు తన. సో ఏదైనా చేయొచ్చు దాంతో. కానీ మనం స్టార్టింగ్ ఐ థింక్ బాయ్ నెక్స్ట్ డోర్ మన ఇంటి కుర్ర పక్కింటి కుర్రోడ్లా ఉంటాడు. సో అది ఇప్పుడు అట్లా అనుకోవద్దు అంటున్నారు కదా సార్, ఆయన అంటున్నారు కదా. సో మీరు ఏం ప్లాన్ చేస్తారు? నేను ఇంకేం యాక్చువల్లీ సినిమా అయిన తర్వాత నేను చాలా టైం పడుతుంది నాకు, అంటే కూల్ ఆఫ్ అవ్వాలి. చాలా ప్రయాణం చేసాం, 2.5 yearsగా దీంతో ఉన్నాం. సో వీ హ్యావ్ టు కూల్ ఆఫ్ అనమాట. ఈ సినిమా ఏంటి ఎలా ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నా యాక్చువల్లీ. సో హౌ దే టేక్ హౌ. సో మూవీ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. అంటే మనకి ఒక కొయ్యి మిల్గయాలో ఒక ఏలియన్ ఇలా వచ్చి దాక్కుని ఇలా చూస్తుంది కదా సార్, ఆ సీన్లో ఒక సీన్లో ఇక్కడ సేమ్ అలాంటి ఆ సీన్ కనపడింది. సో మనకి చూసే ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎవరు అంటే సరిగ్గా కనిపడినట్టు అనిపించింది. కళ్ళతో చేసాడు యాక్షన్, మంచి షాట్ అది కూడా, అది చాలా బాగుండింది సార్. కానీ ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే కనుక ధనుష్ గారు ఫస్ట్ నార్మల్గా అంటే ఎక్కడి నుంచి వచ్చి చాలా ఇన్నోసెంట్గా కనిపించారు. తర్వాత ఆయనకైనే ఇదయ్యారు, ఒక ప్రపంచం ఉంది అంటే మాకు ఎలాంటి ప్రపంచాన్ని చూపించబోతున్నారు సార్? నేను ఆయన ప్రపంచం ముందు ట్రాన్స్లో చూపించాను కదా, 2 ప్రపంచాలు, ఇతను ఒకటి అతను వాడు గొప్పవాడు ఒకటి. అతని ప్రపంచంలో అతనికి ఏమీ ఉండదు, బతుకు కోసమే బతికేవాడు. అతని కోపం ఉండదు, కోరికలు ఉండవు, బేసిక్ అదేమి ఆశలు ఉండవు ఎక్కువ. సో బతకడానికి బతుకుతామని అక్కడి నుంచి వచ్చిన ప్రపంచం. ఫుట్పాత్ మీద ఉంటాడు, చెట్టు పుట్ట అదే అతని ప్రపంచం. సో ఆకలిస్తే వెళ్తాడు. సో శుక్రవారం రోజు మస్జిద్, శనివారం రోజు గుడి, ఆదివారం రోజు చర్చ్, అక్కడ అడుక్కుంటాడు. సో అలాంటి క్యారెక్టర్ అది. సో అదే ప్రపంచం. ఆ ప్రపంచంలో ఏం జరిగింది, ఒక పెద్ద అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోకి వెళ్ళే ధనవంతుడితో వర్సెస్ ఇతనికి ఏం జరిగింది అనేది కథ. అంటే సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ లీడర్ తీశారు కదా సార్, లీడర్ 2 తీస్తే అంటే రానా గారి హీరోనా లేదంటే ఆయనతో డిస్కస్ చేశారా సార్ ఏమైనా? లీడర్ 2 అని అనుకున్నాను, ఏం డిస్కస్ చేయలేదు. రానాతో మేము కలుస్తూ ఉంటాం కాబట్టి మాట్లాడుతూ ఉంటాము. దానికి అది తీస్తే మాత్రం రానాతోటి తీస్తాం. అది సీక్వెల్ అంటే అక్కడి నుంచి అర్జున్ ప్రసాద్ ఏమయ్యాడు అన్నది కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకంటే అందులో ఒక సీఎం కొడుకుగా సీఎంగా అయ్యి తర్వాత పదవి పోగొట్టి మళ్ళీ పదవి తెచ్చుకొని మరి ఏం చేస్తాడు అనేది అతని స్టోరీ, అతనితే ఉంటుంది సీరియల్. అదే అనుకున్నాను కానీ ఇప్పుడు అవుతుందో తెలియదు. అంటే అంటే 3 years పడుతుంది, 2 years ఏమో. అంటే బేసిక్గా అంటే అది చేస్తానా వేరే చేస్తాను కూడా తెలియదు నాకు. అంటే బేసిక్గా కథ
ఆ పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు ఉన్న డైనమిక్స్ మారిపోతున్నాయి. అప్పుడు ఉన్న సిస్టమ్ ఇప్పుడు ఉన్నది కాదు. సో అది అట్లాంటి అనుగుణంగా రాయాలి అది. సో విల్ సీ, ఐ డోంట్ నో. సో మీ శిష్యుడు నాగేశ్వరి గారు ఇప్పుడు కల్కి లాంటి మూవీస్ తీస్తున్నారు. సో ఎలా ఉండింది సార్? అంటే అప్పటికి ఇప్పటికీ చేంజ్, మీరే గురువు అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా ఉండింది సార్? ఆయన చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా హైట్స్కి రీచ్ అయ్యాడు, చాలా గొప్ప సినిమా తీశాడు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అది నాకు యాక్చువల్లీ లీడర్ అనే ఫస్ట్ ఒక ట్రైలర్ కట్ చేశాడు తను యాక్చువల్లీ. అప్పుడే నేను ఐ థాట్ ఫస్ట్ లుక్ వాయిస్ తోటి, లీడర్ వాయిస్ తోటి అని కాన్సెప్ట్ చెప్పగానే అది స్పార్క్ ఉంది అబ్బాయిలో అనుకున్నాను అప్పుడు. సో హీ జాయిన్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. కానీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా అంటే చాలా పెద్ద లెవెల్లో తీశాడు సినిమా, చాలా గొప్ప సినిమా తీశాడు. అండ్ ధనుష్ గారికి ఈ మూవీతో నేషనల్ అవార్డు వస్తుందంటారా సార్? అంటే ఇది అందరు సినిమా తీసేవాళ్ళు యాక్టింగ్ అంటే ఇప్పుడు డైరెక్టర్గా నాకు రావాలని, సినిమాకి రావాలని, యాక్టర్ రావాలని ఉంటుంది కదా. నా అంచనా ప్రకారం అంటే బాగా అంచనా అంటే మనం అంచనా కూడా వేయలేము బేసిక్గా. కానీ అసలు పర్ఫార్మెన్స్ అయితే అంటే ఇట్స్ లైక్ రియలీ అంటే జీవించాడు ఆ పాత్రలో. అండ్ ఇలాంటి పాత్రలు కానీ ఇలాంటి క్యాన్వాస్ కానీ రోజు రాయలేము మనం. అంటే రొమాంటిక్ స్టోరీస్, లవ్ స్టోరీలు, ఏదో చిన్న బాయ్ మీట్స్ గర్ల్, ఇట్లాంటి కథలు చాలానే ఉంటాయి. కానీ ఇలాంటి కథ రాయలేము. అలాంటి కథలో ఇలా యాక్ట్ చేసి ఒప్పించాడు, నన్ను ఒప్పించాడు, రేపు పొద్దున ఆడియన్స్ చెప్తారు. నాకు అనిపించింది చాలా హై అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని. సో దట్స్ వై ఐ హోప్ హీ గెట్స్ అ నేషనల్ అవార్డ్. ఆయన ఆల్రెడీ చాలా వచ్చినాయి ఆయనకి. అసలు తను చెయ్యనివి లేవు, రానివి లేవు. అతను కూడా నాతో అన్నాడు అంటే 50 సినిమాలు చేసినా కానీ ఇది కొత్తగా ఉంది అన్నాడు. సో అంటే సో అతను చేయని సినిమా ఏం లేదు కానీ ఇది డిఫరెంట్, ఈ క్యారెక్టర్ డిఫరెంట్ అన్నాడు. చాలా డిఫరెంట్. సో వర్షం కూడా సీన్స్లో, ట్రైలర్లో చూస్తే వర్షం కూడా చాలా పడుతూ ఉంది. అంటే వర్షం పడే ఏరియాస్లో చేశారా సార్, లేదంటే? లేదు, అది రియల్ రెయిన్. అది యాక్చువల్లీ రియల్ అది ఎక్కడ సార్ ఏరియాస్? అది బాంబే. అది బాంబేలో. ఎన్ని హాసం ఉండింది సార్? అంటే లేదు, బాంబేలో చాలా రోజులు చేసాం యాక్చువల్లీ. ఇవన్నీ వెనకాల మీరు గేట్ వే ఆఫ్ ఇండియా ఇవన్నీ రియల్గా బాంబేలో షూట్ చేసినాయి బేసిక్గా. సో అది ఈ మధ్య ఎవరు చేయట్లేదు బాంబేలో. చాలా కష్టం కూడా యాక్చువల్లీ. అంటే క్రౌడ్, ట్రాఫిక్ రూల్స్, సెక్యూరిటీ అన్నీ చాలా ఉంటాయి బాంబేలో. హైదరాబాద్ కంటే చాలా ఎక్కువ. డిడ్ ఇట్. అండ్ సో వీళ్ళిద్దరూ నాగార్జున కానీ ఎక్కడంటే అక్కడ రోడ్ మీద ఇట్లా దిగి చేసేసి మళ్ళీ వచ్చి అట్లా చేశారు చాలా. సో కామెడేటివ్. ఓకే. సో రష్మిక గారి అంటే ధనుష్ గారికి పేరు అన్నట్టుగా కన్ఫర్మ్ తెలిసిపోతుంది. ఒక డైలాగ్ ఉంది సార్, ఎందుకు బతకాలి అని అంటే బతుకు కోసం బతుకు అని. అది అంటే ఎలా సార్? అంటే ఆ లైన్ ఎలా రాశారు? వాడు అంతే, నేను అదే అన్నాను, క్యారెక్టర్ అదే బేసిక్. అంటే గొప్పోడికి బతుకు ఉన్నది సరిపోదు, అన్నీ కావాలి వాడికి, ఇంకా కావాలి, అన్ని తీసుకోవాలని మెటీరియల్. నాది లోకం అంతా నాదే అన్నప్పుడు వాడు కోట నాది, కొలువు నాది, అన్నీ నావే, కోరుకున్నదంతా నాది అన్నప్పుడు ఇతనికి ఏముండదు, బతుకు కోసం బతుకు నాది అంటాడు. సో ఆ క్యారెక్టర్ అది. అంటే చెట్టు పుట్ట నాది, చందమామ నాది, ఇవే చెప్పుకోగలుగుతాడు అతను. అంటే ఇప్పటి వరకు చూడండి, ధనుష్ గారిని అయితే చూస్తారు, ఆల్మోస్ట్ చూసేస్తాము. సార్ మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ డాటర్ కానీ క్రిటిక్స్ అంటారు కదా సార్, మూవీ చూసి ఏం చెప్పారు సార్? కామెంట్స్ ఇంకా చూడలేదు యాక్చువల్లీ. ఇది చాలా మేము కూడా అసలు ప్రీమియర్ కానీ చేసుకోవడం కానీ ఎవరు కానీ చూడాలంటే డైరెక్ట్ అంత కట్టు అంటే అంత లాస్ట్ దాకా పని చేయాల్సి వచ్చింది. అందుకే మేము లాస్ట్ స్టేజ్లో చేస్తున్నాం యాక్చువల్లీ. సో రేపు తెలుస్తుంది నాకు. రేపు తెలుస్తుంది అందరితో. సార్ మీది చాలా ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కాదు అంటే మేము అంత సెపరేట్ ఉంటాం కానీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ. అయితే ఇంకా ఫ్యూచర్లో మీ నుంచి అంటే ఇప్పుడు కృష్ణవంశీ గారు అనగానే ఒక చాలా చాలా క్యాస్ట్ ఎక్కువ మంది ఉండి ఫ్యామిలీ ఓరియంటెడ్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అలా రాదు మనకు. అది కృష్ణవంశీ స్టైల్, అది కాదు అతని స్టైల్. ఆయన గొప్పగా తీయగలుగుతాడు. అలా నాది వేరే అనుకుంటున్నాను నేను బేసిక్గా. ఆయన చాలా గొప్ప సినిమాలు తీసాడు అలా. అది మీ పేరు కుమార్ శేఖర్ కదా సార్, కుమార్ని ఎందుకు సార్ పక్కన పెట్టారు? కుమార్ని ఎందుకు పక్కన పెట్టానా? సెంటిమెంటా సార్?
అంటే నాకు ఎప్పుడు అంటే స్కూల్లోనే నాకు కుమార్ శేఖర్ అని మా సెంట్ ప్యాట్రిక్స్ చదివింది. అందులో ఏదో పెద్దగా ఉంది అటెండెన్స్ చిన్న ఇట్లా రాసుకునేవాళ్ళు పేరు అంటే కేకే శేఖర్ అయింది అనమాట. కేకే శేఖర్ అయింది. సో అక్కడి నుంచి కుమార్ని ఎక్కువ వాడట్లేదు, శేఖర్. అక్కడి నుంచి యూఎస్ వెళ్ళిన తర్వాత శేఖర్ సర్ నేమ్ యాడ్ అవుతుంది. వాళ్ళు జనరల్ యూఎస్లో సర్ నేమ్తో పిలుస్తారు జనరల్. సో శేఖర్ కమ్ముల అయింది. సో స్కూల్లోనే కుమార్ తగ్గించారు నాకు యాక్చువల్లీ. ఓకే, అక్కడి నుంచి నేను సెంటిమెంట్ అనుకున్నాను సార్. నేను అంత పేరుతో సెంటిమెంట్ ఉంది. ఓకే సార్, నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఇది అయిన తర్వాత నేను అంటే చాలా బ్రేక్ తీసుకుని డిసైడ్ చేయాలి. నాకు ఇంకా ఏం తెలియదు అంటే చాలా అంటే వాట్ ఎవర్ హోప్ఫుల్లీ తక్కువలోనే రీవైండ్ అవుతానేమో, అన్వైండ్ అవుతాను మిస్ అని. సో ఐ హోప్ఫుల్లీ. సో కుబేరా విషయానికి వస్తే ఎక్కడ కనిపిస్తుంది కంపల్సరీగా ఇప్పుడైతే ఒక బిగ్గర్ నుంచి అంటే ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూస్తున్నాయి అంటే నాకు అట్లా అనిపించింది. ఫస్ట్ బెగ్గర్గా ఉండే తర్వాత అమౌంట్ అంతా కొన్ని దాంట్లో చూసాయి అంటే వాటికి వీటికి ఏమైనా చిన్న ఏమైనా ఇంకా లింక్ ఏమైనా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు సినిమాలో నార్మల్గా బెగ్గర్ కానీ అంటే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు సంపన్నులు అవుతారు కదా సార్, అట్లాంటిది ఏదైనా మిక్స్ ఏమైనా ఉంటుందా సార్? అది మీరు చూడాలమ్మా, ఇది చెప్పలేను నేను. అంటే ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసిన తర్వాత అది సినిమా చెప్తుంది మీకు. సార్ తిరుపతి ఘాట్ రోడ్లో అక్కడ అలిపిరి దగ్గర చేశారు కదా సార్, ఏ టైంలో చేశారు సార్ అసలు? అంటే దర్శించుకున్నారా సార్? అలాగే ఏమన్నా ఎలా ఉండింది సార్ అక్కడ? నేను ఆ రోజు పొద్దున్నే అందరూ అంటే జస్ట్ ఒక పర్మిషన్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని చేసేసామంట. అక్కడ హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్ని సెటప్ చేసుకుని అక్కడ అది రోజు చాలా అది నిజంగా దేవుడిదే అది అంతే. లేకపోతే చాలా కష్టం తిరుపతిలో పర్మిషన్ దొరకటం కష్టం. హాఫ్ అన్ అవర్ ఇస్తే చేసేసాం అనమాట. సో అది వెరీ అంటే గాడ్ అంటే చేశాడని. సో అది కొంచెం ఇంపార్టెంట్ సినిమాకి అది కొంచెం. ఓకే, ఇప్పటి వరకు మీరు తీసిన అన్ని మూవీస్లో సీక్వెల్ తీయాలి అంటే ఏ మూవీకి సీక్వెల్ తీస్తారు సార్? ఎప్పుడు తీస్తారని నేను అడగను, మీరు బ్రేక్ తీసుకుంటారు. లీడర్ ఒకటే అంటే లీడర్స్ అంటే దాంట్లో లీడర్లో ఎండింగ్ ఏంటంటే కూడా అది విలన్లు అందరూ బతికే ఉంటారు. అవును సార్, అందులో ఏమి దుష్ట శిక్షణ లాగా అందరు చనిపోయి అట్లా ఏం జరగదు. సో లీడర్ ఉంటాడు, అందరూ ఉంటారు. సో అది అండ్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది, మనుషులేం మారరు. సో అదే అనుకున్నాను యాక్చువల్లీ. రానా గారి హీరో కదా సార్? అంటే అర్జున్ ప్రసాద్ సినిమా అవుతుంది యాక్చువల్లీ. ఓకే సార్, కుబేరాకి సంబంధించి మీరు అంటే ఎలిమెంట్స్ పరంగా జనాలకి ఏం చెప్తారు సార్? ఇది ఒక డిఫరెంట్ సినిమా అని డెఫినెట్గా నేను మామూలుగా అన్ని సినిమాల్లాగా అందరు అట్లా అనలేదు. కొత్త సినిమా అయితే చూడగానే ఎవరికైనా అనిపించేది. నేను చూసుకున్నప్పుడు అంటే ఇది ఒక పెద్ద ఎప్పుడు మనం చూడని మన దగ్గర రాని అట్లాంటి సినిమా ఇది యాక్చువల్లీ. సో అదైతే గ్యారంటీడ్. సో అది దాన్ని మీరు ఈ కొత్తదనాన్ని ఎంగేజింగ్గా ఉంటుంది, బాగా ఎమోషనల్ థ్రిల్లింగ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. గ్రేట్ మ్యూజికల్ కెమెరా వర్క్ అన్నీ బాగా కుదిరిన ఒక పెద్ద స్కేల్ పెద్ద క్యాన్వస్ సినిమా. అండ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అంటే ఇంత పెద్ద ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న సబ్జెక్టు, క్లాస్ డిఫరెన్సెస్ తోటి గొప్ప పేద ఇట్లాంటి సబ్జెక్ట్స్ తోటి రాయడం కథ కుదరదు. ఎవ్రీడే అంటే రొటీన్గా కుదరవు, అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఇది కుబేరా. సో ఐ థింక్ అది మీరందరూ అలానే ఫీల్ అవుతారని నేను ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఫీల్ ద సేమ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కొత్తదనం ఉన్న సినిమా యాక్చువల్లీ. సో ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్. సో లాస్ట్గా అంటే మూవీలో ఎక్కడైనా మేకప్ వాడారా సార్? చాలా వరకు ఇదయ్యారు కదా సార్. ఎక్కువ ఏం మేకప్ ఉండదు, అంత జీరో మేకప్. ఇంకా మేకప్ రివర్స్ చేసామంటే అంటే నల్లు పడటం, డర్ట్ చేయడం, కాస్ట్యూమ్స్ తీసేయడం అట్లా. అండ్ సినిమాలో చాలా అంటే 2 వరల్డ్స్ కదా, ఆ వరల్డ్స్ ఈ వరల్డ్కి అయితే మేకప్ మంచి కాస్ట్లీ అన్నీ ఉంటాయి, ఈ వరల్డ్కి ఏమి ఉండవు అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్? ఆల్రెడీ సాంగ్స్ అయితే పోయిరా మామ కానీ, పిప్పి టుమ్ టుమ్ ఇలా సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఇట్స్ చాలా బాగా చేశాడు ఆయన. యాజ్ యూజువల్ దేవిశ్రీ ప్రసాద్ బాగా చేశాడని ఇంకా డిఫాల్ట్ అందరికి తెలుస్తుంది, ఆయన చేసేస్తాడు. సో కమర్షియల్ ఆస్పెక్ట్స్, మాస్ ఆస్పెక్ట్స్ ఆయన ఉంటాయి. సో బాగా అంటే సినిమాగా ఐ థింక్ బాగా కుదిరింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశాడు. సో ఐ థింక్ కాంబినేషన్ ఫస్ట్ టైం వస్తుందానికి వి వోంట్ డిసప్పాయింట్, హీ వోంట్ డిసప్పాయింట్ యూ. సో సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి. ఎస్ సార్, మొత్తానికి కుబేరా
మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. Thank you. సో ఈ మూవీ నుంచి కలెక్షన్స్ కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. విష్ యూ ఆల్ Thank ద you. సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ కూల్ అండ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ శేఖర్ కమల గారు. స్టేట్ ఇంటూ సాక్షి.